అమ్మకిలారా ఏమరా అయ్యా పెద్ద ప్లేట్ పట్టుకొచ్చినావు నేను తెంపలే శిరీష తెంపినావుగా తెంపింది కొన్ని ఉన్నాయి కొన్ని తెంపుతున్నా దేవుని పెట్టిందా మంచిగా యూజ్ అవుతుంది దేవునికి ఇగో ఇందాక వీళ్ళకని 2-4-5 కొమ్మలు కట్టినావు ఆ లోపల పోయి మొత్తం సెట్ అయింది ఇప్పుడు ఎన్ని రోజులు మనకి ఎరిపాల కింద ఉన్న కొమ్మలు చేరేసుకున్నా కనవాలి నేను ఇలా దిగినమాట దిగితే మంచిగా కనబడ్డాయి ఇంకోటి ఏంటంటే 2 తొట్టిలు ఉండే కదా ఆ తొట్టిలు కూడా మట్టి పోసి పెట్టేసిన ఇలా మనం పెట్టాలి ఇలా మనం పెడితే అప్పుడు మన సెట్ అవుతుంది ఏమైందిరా ఇదా ఇగో ఇక్కడ 2 చెట్లు పెట్టేసిన ఆల్రెడీ బయట ఏయ్ కరే చూ గలీలో కుక్కలు మస్తయినాయి ఇగో ఇక్కడ కూడా గులాబీ చెట్టు ఒకటి పెట్టేసిన ఇక్కడ గులాబీ చెట్టు పెట్టినా ఇక్కడ మన చెట్టు పేరు నాకు తెలియదు కానీ పండ్లు వస్తాయి రెడ్ కలర్ పండ్లు ఉంటాయి తింటారు అవి కూడా ఇక గులాబీ పూలు కూడా మంచిగా వచ్చేసినాయి మనకు ఆ నుంచి ఇందాక మొత్తం చెట్లు అయిపోయినాయి ఇక వర్షాకాలం మంచిగా లేసాయి కాబట్టి బొబ్బోలు వస్తాయి అందుకని బయటికి రావద్దు అజ్జు ఎట్లుంది చూడదే ముయ్యాన్ని లెక్క లేదురా నడు బయటికి రావద్దు బొబ్బోలు వస్తాయి తెలుసు కదా ఎప్పుడైనా రావద్దు ఇగో కాకరకాయ చెట్లు వేస్తుంది శిరీష కాకరకాయ చెట్టు తీగే పందిరి ఏమంటున్నా నాకు ఇక్కడ పందిరి వేయాలి చెప్పు అంత జాగలేదు పందిరి నీకు ఎన్నిసార్లు అంటావు నువ్వు బాబాయ్ అని ఏం కావాలి నీకు అలా ఏం లేవా పెడదాం చెట్లు పెడదాం అత్తరింటి కాకలు తెద్దాం గులాబీ చెట్లు ఆ 3 తొట్టిలు ఖాళీ ఉన్నాయి కదా అలా పెట్టేద్దాం సరేనా కోడిలు కాదు కోడి పుంజులు అవి వరుతుంది గనిమామయ్య రేవి ఈ 2 అవే ఎదురా ఇంకోటి 2 ఉన్నాయా 2 అవే గనిమామయ్య చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఉండే మంచిగా పెంచిండు అవి పోదా రారా క్రియాన్స్ దా మెల్ల నడుగురి క్రియాన్స్ మంచిగా ఉందా బయటకు వస్తే నీకు సంతోషం కారా అరే ప్రతి దానికి అక్కనైనా రా నువ్వు పాప ముందు బయట తిరుగుతుంది మన దగ్గరికి వస్తలేదు ఈ మధ్య నడు నువ్వు కూడా రా మెల్లగా అరే లగెత్తకురా క్రియాంతు సరేనా మెల్లగా అరే నాని నువ్వు మెల్లగా పోతావు మెల్లగా పోతావు ఎట్రుకుతుంది రాగో ఆ నడవనీకి వస్తలేదు జంపింగ్ చేస్తున్నాడు పోయి మెల్ల ఊరి దాయి ఉండరా ఇక్కడ దాయి ఇన్నోండా దాయి పిలురా సర్ప్రైజ్ అన్నా నేను అంటా కదా సర్ప్రైజ్ అంటారు సర్ప్రైజ్ ఏమంటున్నా సర్ప్రైజ్ గొల్ల మేకలు ఆయన గొల్ల ఒకటే అలవాటు అయింది కదా అప్పటి నుంచి ఏమైంది ఎనీథింగ్ ప్రాబ్లం ఏది పాలు చిన్న ఎందుకో మందు కొట్టినావా మరి అదేంది టిప్పరా ఒక్కటి సరిపోదు కదా 4-5 కావాలి అడిగి ఓకే గణేష్ చెట్టు కాడ కదా పిల్లలు పెద్ద అయినా అప్పలేక లేవు నెమలి పిల్ల ఏడ పుట్టిందో తెలుసా అన్నది ఏదే నెమలి పిల్లనా అవుతుంది ఏం కాదు పెరుగుతుంది ఏం కాదు వాటర్ అంత డట్టి ఉంటాయి రెగ్యులర్గా వాడడం కదా ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ వాడమన్నమాట అప్పుడు గొర్రెలు ఉన్నప్పుడు మంచి దానా కలిపిట్టాం ఇప్పుడు దానా లేదు కదా వాటర్ మొత్తం మొత్తం ఉంటాం ఓన్లీ చెట్లకే నీళ్ళు వేయాలి చెట్లకు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కదా చెట్లకు నీళ్ళు పోస్తలేము అందుకని నీళ్ళనే ఉన్నాయి అరే అందుతుందారా నీకు డ్రమ్ము గ్రేట్ రా నువ్వు కోపం చూసినావారా నువ్వు ఇదా చూతుదా అరే నువ్వు చూడలే కారా ఇదా చూతుదా కట్టేసి రారా అరే లేవు గారా ఎన్నకు మరి ఇంకా కట్టలేదే భయపడుతుంది అది వదిలేసి ఆవు వచ్చింది రా నడరా క్రియాస్ నడరా ఆవు వచ్చిందా నడు అరే తమ్ముడు రా జరుగు ఇంకట్లా భయపడతారేమరా గొల్ల మాకేనా ఏమంటుందిరా చేయి తాకిందా గొల్లనా మేక ముట్టుకుందారా నిన్ను ఏమంటుందిరా అరే కోడి బయటగా లోపల పోయింది అవునంతే లోపల ఏమన్నా నాయన కట్టే కాదు ఉన్నంత అట్నే ఫ్రీగా
ఏం చేస్తుంది తొక్కుతుంది మరి ఆవన్నప్పుడు తొక్కదా ఇదంతా ఖరాబ్ చేస్తుంది అంటున్నా కోడిని అది చూస్తాను అన్నాడు కానీ చూడలే మిస్ అయినాడు కోడిని చూడలే ఇంతవరకు నాన్నగారు చూసింది కానీ ఈరోజు తొందర వచ్చినామైందే మేస్తలేవా అంటే పొద్దుగా అప్పుడు పోయినాం కదా అట్లా అట్లా వేస్తుంది ఇంకో పొద్దు మస్తు ఉంది తెలుసా పొద్దు గుట్ల వాళ్ళే ఇంకా రెడ్డిగా ఉంది సూర్యుడు ఇంకా కిందికి పోలే వెళ్దామా చలో నాడు నడు బయటికి పోయిరా ఆల్రెడీ మీరు ఓ నాని బయట ఆడదని చెప్పిరా నీకు నడు 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 దరి అవో తాత అవో బాయ్ 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 రెడ్డి కాడికి ఆవు ఆవు బాయ్ ఆవు నడు 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 నాని ఉసుక మీకు ఎక్కువద్దురా తాత ఇడతాడాగో మమ్మీ వచ్చిందా బొట్టు పోయిందో దాన్ని బొట్టు మోంగడుకును మమ్మీ రాగానే కత్తా మరే మమ్మీ ఆగే చలో హోంవర్క్ మమ్మీ చేపిస్తారన్నా ఇది నాకు నోరు తిరుగుతలేరు నీకు చదివిపోయి నీకు సరేనా మమ్మీ చేపిస్తుంది కథం ఆమె కరెక్ట్ రాసుకొస్తలేదు హోంవర్క్ అర్థమైతలేదు వాట్సాప్ కావాలి వాట్సాప్ చూస్తే మనకి తెలుసు ఆ బుక్ లో సగం రాసుకుని సగం అర్థమైతలేదు ఏంది ప్రాజెక్ట్ వర్క్ అది పీసీ అంటే ఏంది పీసీ ఆహా అట్లుందా అయితే ఈమె తప్పు రాసిందా ఏంది అది అర్థం కాదు అందుకని తెలుగు పెట్టిన మిగతా హిందీ రీడింగ్ అయిపోయింది ఇంగ్లీష్ రీడింగ్ అయిపోయింది ఇంకోటి ఈవీఎస్ ఏముంది ఓరల్ టెస్టా దానా నాని దా ఓ ఇదంతా ఖరాబ్ అయిపోతుందా జ్యోతి పంపించింది ఇది అప్పటి నుంచి ఇంకా అయినా ఉంది ఏం పెట్టినా పొయ్యి మీద ఇది ఎందుకు రొట్టెకా ఇది కర్రీ ఆల్రెడీ అయిపోయిందా ఉడికిపోయింది కొత్తిమీర వేసి అయిపోతుంది ఏం కర్రీ క్యాప్సికమ్ మసాలానా జస్ట్ కర్రీనా నార్మల్ గానే వండేసిన పొద్దున చిక్కుడుకాయ కూర ఉంది అది సరిపోదని చెప్పి ఇంకొంచెం క్యాప్సికమ్ ఓకే దానికి తోడు అంటే కర్రీ ఉంది ఇంకా చిక్కుడుకాయ కర్రీ సరిపోతుంది అది సరిపోతుంది రైట్ అది ఒకటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది రొట్టె వేస్తే సరిపోతుందా రైట్ కర్రీ ఆడికి అని తెల కూడా ఇస్తాను నువ్వు కొడుతూనే ఉండు
స్వెటర్ వేసుకున్నావారా? కుల్ల కూడా పెట్టుకున్నావా? ఎందుకు చలి పెడుతుందా? చలి పెడుతుందిరా, వర్షమే పట్ల రాత్రి. తీయ కాదు, మొత్తం స్వెటర్ మొత్తం ముసిపోతుంది. అక్క లేచిందా? అక్క లేపు 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 లేపు, టైం అవుతుంది అక్క, లేపు. అడుకుందా? లేపు, టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది. అక్క స్కూల్ అని పో. పో. సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. నాన్న కూడా ఇప్పుడు లేచింది. నాన్న కోసం అయితే ఈరోజు దీని ఏమంటారు, క్యాలీఫ్లవర్ కర్రీ అయితే లైట్గా ఆమె మట్టుకు అయితే వండుతూ ఉన్నాం అనమాట. తర్వాత మనకు వేరే అవుతుంది. ఆల్రెడీ రైస్ పెట్టిరంటే ఈరోజు టిఫిన్ లేదు కదా, టిఫిన్ లేకపోతే రైస్ పెడతారు, లేదంటే ఏదో టిఫిన్ చేస్తూ ఉంటారు అనమాట. అదే టిఫిన్ లేదు, మళ్ళీ ఇంకో కూర ఉండాలి. నైట్ కూర కొంచెం ఉంది, బాక్స్ లకి ఫ్లవర్ జారిపోతుందని ఫ్లవర్ కట్ చేసి వండేసి. మరి మనం రెడీ అంటే మనం ఊహించుకున్నావా ఈ కూర వండుదామని? ఇంకేం లేదు. బీరకాయలు బయట పెట్టినా, మరి బీరకాయ వంకాయలు ఉన్నాయి. వంకాయలు ఉన్నాయా? అయితే వంకాయలు చేద్దాం. మరి వంకాయ కర్రీ నాకు ఇష్టం కదా. దోసకాయ పోయినాక ఫ్రీ అయినాక మనం వండుకుందాం. మళ్ళీ హడావిడి ఉంటుంది ఇప్పుడు. ఇంకా అది ఇగో రైస్ అయిపోగానే జీరా వాటర్ పెట్టు, సరేనా? అన్న కూడా వేసిండు, అన్న కూడా అందరు వేసుకోరు. జీరా వాటర్ పెట్టగానే మేము తాగేస్తాం, పప్ప కూడా వచ్చేస్తారు ఇక. సో ఎర్లీ మార్నింగ్ పూజ అయితే అయిపోయింది మన ఇంట్లో. ఇషి ఎక్కున్నావు నువ్వు కూడా క్రియాష్? పోయిందంట. అవునా? మరి ఎట్లా పోయిందిరా బయటికి? వాటర్ పోయితే పోయిందా? వాటర్ వేడి కూడా రసలే ఉన్నా. వేడి వాటర్ పోసినారా? వాటర్ కాదు, వేడి వాటర్ పోసినా. మోహం కడుక్కున్నావా? కక్క పైన మరే కాదు, బ్రష్ చేసుకున్నావు. బ్రష్ చేసుకున్నావా? చెప్పు, బ్రష్ ఇలా ఆడేసుకున్నావు. అట్లా వేసుకున్నా. బ్రష్ చేసిండు, పొద్దున్నే లేస్తుండు, వాష్రూమ్ పోతుండు. పోగానే అది ఇప్పేదాకా మనసు పడతలేదానికి. దాయి కక్కిప్పు, దాయి కక్కిప్పు, దాయి గత ఆ పోడుతోనే అప్పటికే స్నానం ఈమెకు రెడీ అవుతుంది, ఈయనకు రెడీ అవుతుంది. ఇద్దరు ఒకటేసారి స్నానం చేసేస్తారు. స్కూల్ పోయినా రిస్క్ ఉండదు, ఇద్దరు ఒకటేసారి లేస్తారు, ఇద్దరు ఒకటేసారి స్నానాలు. అది ఇట్లా అలవాటు చేయాలి ఇప్పటి నుంచే, ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఆ స్కూల్ పోయినా గానీ ఇద్దరు ఒకటే టైంలో వేస్తారు, ఇద్దరు రెడీ అయిపోతారు. కానీ ఏమకు లేట్ అవుతుంది జడలకు కదా నాని, జడలకే లేట్ అవుతుంది. యాక్చువల్లీ స్వప్నకి చెస్ట్ పెయిన్ నుంచి వాసన బీభత్స వచ్చి గాలి బీభత్సంగా వస్తుంది. ఈరోజు మళ్ళీ పోవాలి, చెస్ట్ హాస్పిటల్ పోవాలి స్వప్నకి. ఈరోజు చెస్ట్ హాస్పిటల్ కానీ హాస్పిటల్ పోతే చెస్ట్ అస్తమా ఉంటే కూడా ఈ వెదర్ కి ఊపిరి ఆడదట. మరి అస్తమా రావాలి, అస్తమా అంటే ఊపిరి కదా జరుగురు అంటే అస్తమా ఎప్పుడప్పుడు వస్తుంది అంటే మెట్లు ఎక్కితే దమ్ము వస్తుంది, వాకిలు ఉడిస్తే దమ్ము వస్తుంది, ఎక్కువ పని చేసిన దమ్ము వస్తుంది, బట్టలు పితికినా దమ్ము వస్తుంది. ఇంకోటి నార్మల్ టైం కి ఏమంటారు చలిలో ఉన్నా కూడా దమ్ము వస్తుంది. ఆ దమ్ము కొంచెం విపరీతంగా అయింది అనుకో, స్వామి ఏ శరణమయ్యప్ప. అందుకని చెస్ట్ హాస్పిటల్ పోతే మరి ఏంది పరిస్థితి అని చూస్తారు. అది కోరుకురుడు కాదు సప్న, నేను వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే అది ఎక్కడెక్కడికైతే ఇండికేషన్స్ మనకు కనిపిస్తాయో వాస్తవం మాట్లాడాలి. ఇప్పుడు అట్నే ఊకున్నాం అనుకో, చెస్ట్ హాస్పిటల్ పోతే ఏదో కూడా తెలుస్తుంది కదా. సో 10 o'clock పోవాలి, 8-10 అవుతుంది టైము. ఈ రోజు ఆమెకి ఎక్కడ పోవాలి, నేను కూడా కొంచెం న్యూరో చూపించాలి. మళ్ళీ ఏమైందా నీకు? అంటే మెడిసిన్ వాడుతున్నావు మరి ఇంకేంది నువ్వు నేను చెప్తున్నా, డాక్టర్ అని చెప్పి నీ అనుమానమే పెను ప్రమాదం అని చెప్పినా లేదా? అర్ధరాత్రి 2 గంటలకు చెప్పింది నువ్వు అనుమానం పడతావు కాబట్టి నీకు అట్లా అవుతుంది అని. అవన్నీ మానుకోవాలి. అయ్యా అర్ధ రాత్రి నడిచిరు ఎందుకురా? రోజు తాగుతావా నువ్వే? ఎంత నీట్గా ఉన్నాడు. ఈయనకి టీచర్ మంచి అనిపిస్తుంది కాలర్.
ఇవి ఇప్పుడే వేయాలి. ఇవి కొద్దిసేపు అయితే పట్టాయి ఇక. టైట్ ఇప్పటికే టైట్ అవుతున్నాయి. టైట్ అవుతున్నాయి. తొందరగా వేసేసాను. 3 కూడా ఇవాళ ఒకటి వేసినా మధ్యాహ్నం ఒకటి వేయాలి, సాయంత్రం ఒకటి వేయాలి. చెడ్డీలు అంటే మారుతారు కానీ టీషర్ట్ కూడా మారుతారు పొద్దుంతా. మార్చేసేయాలి. పూజ అయిపోయిందా? అయిపోయింది. అంటే పూజ పొద్దున లేచి సలిలా స్నానం చేసి పూజ చేస్తుందిగా అట్లా ఇట్లా అనుకుంటున్నామేమో సార్ నేను. తల స్నానమా? తలస్నానం కాకున్నా కదా స్నానం చేస్తే ఎంత చలిగా ఉంటుంది నా పరిస్థితి. అంటే రోజు స్నానం చేయరా వేణీలు పెట్టుకుని చేస్తారు. రోజు వెళ్ళా 10 గంటలకు చేసేటోళ్ళు. ఇప్పుడు వెదర్ ఇంత చల్లగా ఉంది. అందుకనే ఒకప్పుడు మనం ఏం చెప్పినాం, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం చేసినాం కానీ పని స్టార్ట్ చేయమని చెప్పినాం. ఇప్పుడు అదే చేస్తుర్రా. ఇప్పుడు కాదు, అప్పుడు చేసి అలవాటు చేసుకుని మంచిగా సెట్ అయిపోయారు. అనవసరంగా మళ్ళీ మానేసారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అదే అందుకనే వెదర్ సహకరించాలి కదా, బాడీ కూడా సహకరించాలి కదా. కన్నులే చూసినా నీ నువ్వు చూసి ప్రేమించలేదే, సురుమా పెట్టిన కన్నులతో నిన్ను